మీ డాక్టర్ల వలన ఎక్కువ మంది విడాకులు తీసుకుంటున్నారు అంటున్నారు గురుగారు. అంటే ఏ విధంగా అండి? నాకు అర్థం లేదు. అంటే మీరు ఇచ్చే మందులు ఏవైతే ఉన్నాయో ఆ మందుల వలన వాళ్ళల్లో సంసారానికి పనికొచ్చేది అంటే శృంగారానికి పనికొచ్చే శక్తి తగ్గిపోయి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి దాని ద్వారా విడాకులు తీసుకుంటున్నారు, ఏదో మందుకని వెళ్తున్నారు, దాంతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అని అంటున్నారు. అది చాలా తప్పండి. ఎందుకంటే ఈ అల్లోపతిలో అలా జరగచ్చండి మోడర్న్ దీంట్లో. ఎందుకంటే వాళ్ళు చెప్పిన డోస్ కన్నా ఎక్కువ డోస్ వాళ్ళు వేస్తున్నారు. ఇప్పుడు యాంటీబయాటిక్ ఉందండి, 250 mg 300 దాటి ఇవ్వకూడదు అంటున్నారు, కానీ 2000 ఇచ్చేస్తున్నారు, 1000 ఇచ్చేస్తున్నారు. వాళ్ళే ఇది తప్ప అంటున్నారు, వాళ్ళే ఇస్తున్నారు, తప్పట్లేదు అంటున్నారు. అటువంటి కానీ అనేక రకాల మెడిసిన్స్ ఉంటాయండి. సపోజ్ మీరు ఎక్కడో వ్యాయామం చేశారు, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, అది 3 గంటలైనా 4 గంటలైనా మీ బీపీ ఎక్కువ ఉండొచ్చు. చూస్తారు, అయ్యో ఈ వయసులో బీపీ వచ్చేసిందనో బీపీ తగ్గడానికి వెళ్ళిస్తారు. ఏమవుతుందండి? అప్పుడు మీరు పడుకుంటారు, అప్పుడు విడాకులు ఇవ్వచ్చు. ఇందులో అలాంటి ప్రాబ్లం లేదండి. పెంచే అవకాశాలు ఉన్నాయండి. అద్భుతంగానండి, అద్భుతంగా. మేము అనేక మంది మా దగ్గరికి వస్తారండి. ఇప్పుడు సంతానం కోసం వస్తూ ఉంటారు, 0 కౌంట్ ఉందని వస్తారు. అదేవిధంగా 4th monthలో అబార్షన్ అని, 1st month అబార్షన్ అని, 2nd month అబార్షన్ అని, ఇలాగా ఏ మంత్లో అబార్షన్ అవుతుందో కూడా చూసండి. ఆ మంత్ని బట్టి అబార్షన్ అవ్వకుండా ఏ మందు ఇవ్వాలని కూడా నిర్ణయం ఉందండి. అదే ఏదో 1st monthలో అబార్షన్ అయ్యే వాళ్ళకి మందు అందరికీ ఇచ్చేస్తే పనిచేయదండి. ఇక్కడ ఆయుర్వేదానికి మోడర్న్ మెడిసిన్కి డిఫరెన్స్ ఏంటంటే మీ యొక్క శరీరతత్వం, నా శరీరతత్వం రెండు ఒకలే ఉండవండి ఎట్టి పరిస్థితిలో. అందుచేత నేచర్ని బట్టి, శరీరం యొక్క తత్వం అంటే శరీరం యొక్క నేచర్, హ్యూమన్ బాడీ యొక్క నేచర్ని చూసి ఆ నేచర్ని బట్టి మందు ఇవ్వాలి తప్ప అందరికీ ఒకటే మందు తయారు చేసి బజార్లో అమ్మేసుకుందాం అంటే ఆయుర్వేదంలో ఆపదండి. అది తెలియక ఏమనుకుంటారంటే ఎవరో ఒక ఆయుర్వేద వైద్యుడు ఇది ఎముకలకు పనిచేస్తుందని అమ్ముతాడు, ఎముకలు గట్టి పడతాయి. అది భూమి మీద అన్న వాళ్ళు అందరూ తినేసినా ఎముక గట్టి పడలేదు అంటారు. అది పనిచేయదండి అలాగే అందరికీ. అంటే శరీర తత్వాన్ని బట్టి పనిచేసే మందులు ఉంటాయండి. అదేవిధంగా కొన్ని ఒక మహత్తరమైన మూలికలు ఉంటాయండి. ఒక మోదుగు చెట్టు అవనివ్వండి, ఒక బూరుగు చెట్టు అవనివ్వండి, ఇలాగా వీటిని కాయకల్ప చికిత్సలో వాడుతూ ఉంటారండి. ఇలాంటి ఎర్ర చిత్రమూలం, ఎర్ర కలబంద, ఇలాగా అనేక రకాలు, నల్లవావిలి, నల్ల ఉమ్మెత్త, తెల్ల జిల్లేడు, ఇలాగా. అలాగే డావరడంగి అనే ఒక మూలిక ఉందండి. ఇలాంటి మనకి తెలుసున్నాయి, చాలా సింపుల్ అండి. ఇప్పుడు మనకు తెలుసున్నాయి 1,05,000 మూలికల్ని 6,000 సంవత్సరాల క్రితం వాడివారండి. ఇప్పుడు గుర్తించగలిగేది కూడా లేదు, మన పక్కనే ఉన్నా కూడా. 5,000 కంటే గుర్తించేవాళ్ళు లేరండి ఇప్పుడు. అందుకనే రామ్దేవ్ బాబాని అంత మహానుభావుడు అని ఎందుకు అంటున్నానంటే, నేను 50,000 పైచీలకు మూలికల్ని గుర్తించడమే కాదండి, 12,000 మూలికల్ని వాళ్ళు చిత్రాలు గీశారండి. ఎంత మహానుభావుడు అండి. అంటే ఈ పటుత్వాన్ని పెంచడానికి మీ దగ్గర అంటే మెడిసిన్ ఉందా, లేదంటే ఏదైనా ప్రోడక్ట్స్, పౌడర్లు అలా? చాలా అద్భుతమైన ప్రోడక్ట్స్ ఉన్నాయండి మన దగ్గర, ఈ పురుష వ్యాధులకు అన్నిటికీ కూడా. అదేవిధంగా ఇక్కడ ఏం చేస్తాం అంటేనండి, మనం స్త్రీ యొక్క శక్తిని, పురుషుని యొక్క శక్తిని రెండాటిని పెంచాలండి ఇక్కడ. ఎందుకు అంటే ఇప్పుడు మన యంగ్ పీపుల్ ఏమని అనుకుంటున్నారంటే, వాళ్ళు మనం లైఫ్లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోవాలి, సెటిల్ అయ్యాక అంటే ఒక కారు కొనుక్కోవాలి, ఒక ఇల్లు అవ్వాలి, లేకపోతే ఇంకోటి ఈ విధంగా వస్తుంది. 40 వస్తున్నాయి మీరు అన్నట్టుగా, కనీసం 30, 32, 35. ప్లస్ మన జీవన విధానంలో ఏమైందంటేనండి, ఈ పురుగు మందులు, ఎరువులు అతిగా వాడిన కల్మషం అయిపోయి ఎటువంటి శక్తి లేని ఆహారాన్ని మనం తింటున్నాం. భూమి పవిత్రంగా ఉందనుకోండి, బాగుందనుకోండి, ఆ భూమిలోంచి మనకి విటమిన్ సి వస్తుంది, D3 వస్తుంది, B12 వస్తుంది, ఏ విటమిన్ వస్తుంది, ఈ విటమిన్ వస్తుంది, మనం తిన్న కూరలు అన్నీ వస్తాయి. అసలు భూమిలో ఏమీ లేకుండా చేసామండి మనం. చేసేసినప్పుడు ఆ ఫుడ్లో ఎలా వస్తుందండి? అది ఊరికే మనం చెప్పాలి కాబట్టి చెప్తున్నాం అంతే, అది తినండి ఇది తినండి అని. ఉపయోగం ఏమీ లేదు. ఎప్పుడైతే మనం తినే దాంట్లో ఉపయోగం లేదు, ప్లస్ కెమికల్స్ ఉన్నాయి, లెడ్ లాంటివి ఉన్నాయి, అనేక రకాల టాక్సిన్స్ ఉన్నాయి, ఆర్సినిక్స్ ఉన్నాయి. దానివల్ల ఏమవుతుంది, వీళ్ళకి 30 సంవత్సరాలు రాకుండా మినిమమ్ 2-3 ప్రాబ్లమ్స్ ఉంటున్నాయండి. థైరాయిడ్, కొలెస్ట్రాల్, లేకపోతే కొలెస్ట్రాల్, షుగరు, ఇంకోటో ఏదో ఒకటి 2-3 ఉంటాం. నెత్తి మీద జుట్టు కూడా ఉండలేదు చాలా మంది. అప్పుడు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు. ఏమవుతుందండి, వీళ్ళు వంశపారంపర్యంగా ఈయనకున్న జబ్బులన్నీ ఆయనకు అందిస్తున్నాడు పుట్టబోయే పిల్లలకి, అంతే తప్ప వీళ్ళు ఒక గట్టి జనరేషన్ అంటే శక్తివంతమైన పిల్లల్ని కంటానికి ఆ తల్లిలో శక్తి ఉండలేదు, ఇతని స్పెర్మలో శక్తి ఉండలేదు, పురుషత్వంలో. అందుకు ఏం చేయాలంటే, ఈ 30 years దాటి మ్యారేజ్ చేసుకునే వాళ్ళు అందరూ కూడా మన దగ్గరికి వచ్చారనుకోండి,
వస్తే వాళ్ళకి క్షేత్రశుద్ధి బీజశుద్ధి రెండు జరుగుతాయండి. క్షేత్రం అంటే స్త్రీ, బీజం అంటే పురుషుడు. ఈ బీజం ఒక సౌడు భూమిలో వేసాడు అనుకోండి, ఎంత అద్భుతమైన బీజం అయినా కూడా సౌడు మొక్కే పడుతున్నాడు, సరైన శక్తివంతం ఉండదు. ఇక్కడ ఈ బీజంలో శక్తి లేకపోయినా ఆ క్షేత్రంలో మంచి బలం ఉందనుకోండి, అప్పుడు మంచి సంతానం కలుగుతుంది. బలమైన వాళ్ళు, తెలివైన వాళ్ళు, అందమైన వాళ్ళు, జబ్బులకు దూరంగా ఉండేవాళ్ళు, ఏదైతే ఈ వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులు ఉన్నాయో వాటి నుంచి దూరం చేయాలి, ఒక శక్తివంతమైన అద్భుతమైన ఫ్యూచర్ జనరేషన్ని మంచి పిల్లల్ని ఇవ్వాలంటే అది చేసి తీరాలండి. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే స్త్రీ యొక్క క్షేత్రశుద్ధి అయ్యి ఈ పురుషుని యొక్క బీజంలో శక్తి పెరిగినప్పుడు అద్భుతమైన సంతానం కలుగుతుంది వాళ్ళకి. వాళ్ళ దేశం కోసం కానీ, సంసారం కోసం కానీ, తన ఫ్యామిలీ కోసం కానీ ఏదైనా చేయగలిగే శక్తి. ఏదో పుడుతూనే డబ్బులతో పుడితే వీళ్ళకే కష్టమే కదండి. వీళ్ళకి జీవితం అంతా వాళ్ళ హాస్పిటల్కి తిప్పడమే సరిపోతుంది. అది వాళ్ళకి అర్థం అవట్లా. ఇప్పుడు ఆరోగ్యకరమైన పిల్లలు పుడితే ఆనందంగా ఉంటారు, వీళ్ళు ఆనందంగా ఉంటారు. 18 ఏళ్ళకి 20 ఏళ్ళకి చేసేవారండి. బెళ్ళాన్ని సినిమాకి తీసుకెళ్లాలంటే తండ్రిని ఒక 10 రూపాయలు ఇమ్మని అడిగి తీసుకెళ్ళేవాడు. అది సిగ్గుగా అనుకునేవాళ్ళం కాదు. ఇప్పుడు రకరకాల ఆలోచనలు అండి. ఎస్, నా డబ్బులు నేనే సంపాదించుకోవాలన్నది. సంపాదించుకో కాదంట్లా, కానీ ఆ టైంకి వివాహం ఎప్పుడైతే 18-22 మధ్యన చాలా శక్తివంతంగా ఉంటారండి కుర్రాడు, స్త్రీ కూడా. అందుకేమవుతుందంటే ఆ టైంలో పుట్టిన పిల్లలు కూడా బాగా బలమైన వాళ్ళు పుడతారు. వీళ్ళకి 45 వచ్చేటోడికి మళ్ళీ వాళ్ళు రెడీ అయిపోతారు. ఇక్కడ ఏమన్నా జరిగినా, ప్రమాదం జరిగినా, ఇంకోటైనా తల్లి కానీ తండ్రి కానీ లేకపోయినా కూడా సంసారాన్ని చూసుకునే శక్తి వాళ్ళకి వస్తుందండి. ఈయన రిటైర్ అవ్వకముందరే వాడు చేతికి అందొచ్చేవాడు. ఒక అద్భుతమైన ఆలోచనతో అది చేసేవారండి. ప్లస్ ఇంకోటి ఏంటంటేనండి డిఫరెన్స్, పురుషుడికి స్త్రీకి 6 నుంచి 10 ఏళ్ళు డిఫరెంట్ ఉండేలాగా చూసేవారు వయసులో. పురుషుడికి ఎక్కువ వయసు ఉన్న వాళ్ళని చూసి చేసేవారు. ఇప్పుడు 1-2 ఏళ్ళు తేడా ఉంటే ఇంత వయసు తేడానా చేయమంటున్నారు. కానీ వాళ్ళకి సైన్స్ అర్థం అవట్లేదండి, దాని వెనకాల ఉన్న సైన్స్. ఎందుకంటే స్త్రీకి 15-16 సంవత్సరాలు వచ్చేటోడికి ఈ రజోగుణం అనేది రజస్సు అనేది మొదలవుతుందండి. అంటే మెచ్యూర్ అవడం అంటాం మనం. ఈ నెల బహిష్టు అనే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళ శరీరంలో ఉన్న బ్లీడింగ్ అవుతుంది కదండి. అప్పుడు ఐరన్ కానీ అనేక మినరల్స్, కాల్షియం ఇలాంటివి వేస్ట్ అవుతూ ఉంటాయి. అందుకు స్త్రీ 55 వచ్చేటోడికే ముసలితనం వస్తుంది, పురుషుడికి 70 దాకా పురుషత్వం అవుతుంది సరైన ఆహారం తీసుకుంటే. దానివల్ల ఏమవుతుందండి, వీళ్ళు ముసలోళ్ళు అయిపోయేవాడికి ఇతను పక్కదారులకి వెళ్ళడం, ఇంకోటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అందుకేం చేసేవారు, 6 నుంచి 10 ఏళ్ళు డిఫరెన్స్ ఉన్న వాళ్ళని చేసేవారు. అంటే ఇలాంటి దానికి మీరు ఏదన్నా లేహ్యం లాంటివి అలాంటివన్నీ చేశారా గురుగారు? చాలా అద్భుతమైనవి ఉన్నాయండి. లేహ్యం ఉందండి, తర్వాత పౌడర్స్ ఉన్నాయి. ఏంటంటే లేహ్యం పేరు ఏంటి? అది హెర్బా ధాతు లేహ్యం అండి, హెర్బా పవర్ లేహ్యం, 2 రకాలు ఉన్నాయండి. అందులో హెర్బా ధాతు లేహ్యం అనేది ఏంటంటే 40-45 దాటిన కాడి నుంచి నీరసం ఉన్న వాళ్ళకి ఇస్తామండి. అది చిన్నవాళ్ళు కూడా వాడుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుందంటేనండి, వీళ్ళలో శక్తి అమితంగా ఉండటం వల్ల స్త్రీల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే మళ్ళీ అక్కడ ఇబ్బంది వస్తుంది. అందుకు హెర్బా పవర్ లేహ్యం అనేది బిలో 40 వాళ్ళకి ఇస్తామండి. అబవ్ 40 వాళ్ళకి ఏం చేస్తామంటే ధాతువృద్ధి లేహ్యం అంటాం. ధాతువృద్ధి లేహ్యం ఎందుకంటే మనకి 40 దాటేటోడికి మన శరీరంలో ధాతువులు అనేది, మెటల్స్ అనేది ప్రొడక్షన్ తగ్గిపోవడం వల్ల ముసలితనం వస్తుంది. అదేవిధంగా ముసలితనం ఎప్పుడైతే స్టార్ట్ అయింది, యవ్వనం తగ్గుతుంది, కంటి చూపు తగ్గుతుంది, ఇలాగ ఇవన్నీ జరుగుతాయి. ఈ ధాతు వృద్ధి అనేది ఎప్పుడైతే ఇచ్చామో అందులో శిలాజిత్ ఉంటుందండి, అశ్వగంధం ఉంటుంది, అనేక రకాల హెర్బ్స్ ఉంటాయి. ఇప్పుడు అందరూ ఏంటంటే మనకు కరోనా వచ్చాక శిలాజిత్తు, అశ్వగంధ అందరూ తినేయడమే. అది ఎలా తినాలి, ఎలా శుద్ధి చేసుకోవాలి, ఏ వయసు వాళ్ళు ఎంత తినాలి అనేది కూడా లేదు. మా దగ్గరికి వచ్చి పేషెంట్లు అందరూ అంటూ ఉంటారు, శిలాజిత్ తింటున్నాం అండి, లేకపోతే అది తింటున్నాం, ఇది తింటున్నాం. అలా కాదండి, శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది. అది ఏ డోస్ తీసుకోవాలి ఆ డోస్ తీసుకోవాలి. ఇక్కడ ఇందులో ఎలా ఉంటుందంటేనండి, స్పెర్మ్ కౌంట్ తగ్గిపోయిన వాళ్ళకి ఎక్కువ పస్సెల్స్ ఉండటం కానీ, లేకపోతే కొంత బ్యాక్టీరియా కానీ ఉండటం వల్ల తగ్గిపోతుందండి. అవి తినేస్తాయి వీటిని, దానివల్ల సంతానం కలగపోవచ్చు. స్త్రీల్లోనేమో ఈ రజస్ అనేది టైంకి రాకపోవడం, విపరీతమైన కడుపు లేపు ఉండటం, లేకపోతే అనేక రకాలైన డిశ్చార్జ్లు, వైట్, రెడ్, బ్లాక్, ఎల్లో, ఇలాగా వాళ్ళకి అనేక రకాలైన సూక్ష్మజీవులు ఉండటం వల్ల వాళ్ళకి ఈ గర్భం ధరించడం అనేది జరగదండి. ఇలాగా సో మెనీ రీజన్స్ అనమాట అండి, ఎన్నో కారణాలు ఉంటాయి ఇక్కడ. మనం ఏం చేస్తామండి, ఈ మెడిసిన్స్ ద్వారా వాళ్ళ లక్షణాలను బట్టి. ఇప్పుడు మాకు జస్ట్ 3 months బ్యాక్ ఒక ఆయన విజయవాడ నుంచి వచ్చాడు, నా 0 సార్ అన్నాడు. 0 అయితే మేము మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకురాలేమ్మా, చాలా కష్టం అన్నా. సార్ మీ వీడియోలో అవి చూసి వచ్చాను, మీరు ఇవ్వనంటారు ఏంటి, నేను ట్రై చేస్తాను, నేనేమి మిమ్మల్ని ఇంకోటి ఏమీ అన్నాం లేకపోతే ఇంకోటి అంటే, ఏమయ్యా
అంత జీరోలో ఉన్నది మళ్ళీ తీసుకొస్తానని చెప్పి నీ దగ్గర డబ్బులు తీసుకుంటే నేను తప్పు చేసిన అవుతాను, అలా కాదంటే నాకు ఇష్టమై ఇస్తున్నాను కదా సార్, ఎందుకు ఎవరైనా దెబ్బలాడి పట్టుకెళ్ళాడు ఆయన. ఒక నెలకే మళ్ళీ నాకు ఫోన్ చేసి మందు అడిగాడు 2వ నెలలో. ఏమయ్యా నువ్వు టెస్ట్ చేయించావా అన్నాను. చేయించానండి అన్నాడు. మరి నీకు జీరో అంటున్నావు కదా, పెరుగుండదులే, నేను మందు ఏమన్నా. భలే చెప్తారు సార్, ఎందుకు ఫోన్ చేశాను అనుకుంటున్నారు, 10 millionsకి వచ్చింది సార్, నాకు మందు ఎందుకు ఎవరు అని అడిగాడు ఆయన. నేనే ఆశ్చర్యపోయా. సరే నీకు అదృష్టం ఉంటుందయ్యా పట్టుకెళ్ళాను. అప్పుడు కంటిన్యూ చేస్తానండి ఇప్పటికీ. అతను ఆ పసెల్స్ మట్టికి కౌంట్ తగ్గలేదండి. ఇంకా ఆ పసెల్స్ చంపడానికి ఇస్తా, ఇది పెంచడానికి ఇచ్చామనుకోండి డెఫినెట్గా అవుతుందండి. అనేక మంది ఇప్పుడు కొంతమంది స్వామీజీలు మా పొలం వస్తూ ఉంటారు. ఆయన ఒక అమ్మాయికి చెప్పారు, వాళ్ళు 10 ఏళ్ళు అయిందండి పిల్లలు పుట్టలేదంటే, మన రాజుగారు ఉన్నారు కదా ఆంజనేయ రాజు గారి దగ్గరికి వెళ్ళండి అన్నారు. 2 నెలలకే ఆ అమ్మాయి కన్సీవ్ అయింది. ఆ అమ్మాయి మళ్ళీ మొన్న ఏమన్నా పంపింది. ఇలాగ చాలా మంది అండి. అలాగే పూనాలు వాళ్ళు మార్వాడీస్ ఉన్నారు తెలిసిన వాళ్ళు. వాళ్ళు రాజుగారు రెండు ఫ్యామిలీలకి కన్సీవ్ అవ్వట్లేదండి. కన్సీవ్ అవ్వట్లేదు, మేము ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాం, వయసు వచ్చేసింది, 35 వచ్చేసినాయి అంటే, నేను పంపిస్తానండి, ఏం భయపడక్కలేదు, నెలలోనే పని అవ్వచ్చు, 6 నెలలు పట్టొచ్చు, కానీ మినిమం 6 నెలల నుంచి 9 నెలలు నాకు టైం ఇస్తే నేను మందు పంపుతానంటే మీరు సంవత్సరం వాడమన్నా వాడతాం అన్నారు. నా మంది వెళ్ళేవాడికి వాళ్ళు 2 ప్రెగ్నెన్సీ అండి. వాళ్ళు ఫోన్ చేసి ఎంత నవ్వుతున్నారంటే, సార్ మీకు భయపడినట్టుందండి, మీ మందు మేము మొదలు పెట్టేవాడికే అనుమానం వచ్చి టెస్ట్ చేయించుకుంటే 2 గర్భవతులమే, ఒకళ్ళు కాదు పోని 2. అలాగా అనేక కేసులు అండి. ఇప్పుడు మీరు అడిగారు చూడండి ఇందాక, మీరు ఏదైనా దండం పెట్టుకుని ఇస్తారా, ఏమన్నా శక్తితో ఇస్తారా, నేనివ్వట్లేదండి. భగవంతుడే మన ద్వారా ఆ మాట చెప్తున్నాడో ఇంకోటో తెలియదు. అమ్మ కొంచెం మంచి ఆహారం తినండి, ఇలా ఉండండి, మెన్స్ట్రువల్ సైకిల్ సరిగ్గా వచ్చేలా చూసుకోండి. అదేవిధంగా 12 రోజుల నుంచి మీరు స్నానం అయ్యాక 16 రోజుల లోపల మళ్ళీ డిశ్చార్జ్ అవుతుందా లేదా, కడుపులో కొంచెం నొప్పి వస్తుందా లేదా, ఈ 2 లక్షణాలు గుర్తించండి. గుర్తిస్తే ఆ 2 ఏది జరిగినా కూడా మీకు అన్నం రిలీజ్ అవుతున్నట్టే టైంకి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అవి అబ్జర్వ్ చేసుకుని కొంచెం బయట ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్లు అవి తగ్గించి జాగ్రత్తగా ఉండండి అంటే వాళ్ళు పాటిస్తూ అంటున్నారు. చాలా మందికి వర్కౌట్ అవుతుంది. అదేవిధంగా అనేక సంవత్సరాలు నాశనం అయిపోతున్నాయి. ఎలాగంటే మన కమ్యూనికేషన్ పెరిగిపోయింది. వీళ్ళు ఈ కమ్యూనికేషన్లో ఈ టీవీల్లోని లేకపోతే యూట్యూబ్లోని అనేక రకాల టీవీల్లోని చూస్తారు, ఇదే సెక్స్ కాను లేకపోతే ఇదే జీవితం అనుకుంటారు. అది కాదనేది చాలా మందికి అర్థం అవుతుంది. అర్థం అవక ఏ ఊహించుకుని ఆ విధంగా మనం చేయలేకపోతున్నాం అని సంసారాలు ఇడిపోవటం, లేకపోతే భార్యాభర్తలు దెబ్బలాడుకోవటం. నా దగ్గర కొన్ని కేసులు వస్తూ ఉంటాయండి. అంటే ఇప్పుడు చాలా ఎక్కువ మంది పెరిగిపోయినాయి, ఎందుకో తెలియదు నాకు 3 నెలల నుంచి. మరి మీరు ఏమన్నా మా వీడియోలో వేసారో ఏంటో తెలియదు కానండి, చాలా మంది కేసులు వస్తున్నాయండి. మాకు సంసారం చేయలేకపోతున్నాం అని. స్త్రీలకేమో మీకు 30-35 ఏళ్ళకి డ్రై అయిపోతుందండి యూట్రస్, గైనిక్ ప్రాబ్లమ్స్. డ్రై అయిపోవటం వల్ల ఏముంది, వాళ్ళు సెక్స్ చేయలేకపోతున్నారు, భయపడిపోతున్నారు, మంట వచ్చేస్తుంది, లేకపోతే పెయిన్ వచ్చేస్తుంది, లేకపోతే బ్లీడింగ్ అవుతుంది రప్చర్ అయితే. దానివల్ల అసలు 30 ఏళ్ళకే మా జీవితం అయిపోయిందని ఎంత బాధతో వస్తారంటే వాళ్ళు. మనం అద్భుతమైన ఆయిల్స్ ఉన్నాయండి మన దగ్గర, అది ఒక 10-15 డేస్ వాళ్ళు అప్లై చేసుకుంటే మళ్ళీ రిజునేట్ అయిపోతుంది. అదేదో టెంపరీ కాదండి, రిజునేట్ అయిపోతుంది. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. అలాగే ఇప్పుడు హార్ట్ వెల్పిటేషన్ అనేది చాలా పెరిగిపోయిందండి. 20 సంవత్సరాలకి 30 సంవత్సరాలకు కూడా హార్ట్ వెల్పిటేషన్, గుండెదాడండి మాకు నీరసం వస్తుంది సార్, మాకు బీపీ వచ్చేస్తుంది అంట. అది అలాగే ఈ మధ్య వచ్చిన కేసులకి మన దగ్గర అద్భుతమైన మందులు ఉన్నాయండి. ఇప్పుడే కాదు, ఎప్పుడో 15 ఏళ్ళ క్రితమే చేసాం. అసలు వారం రోజుల్లో హార్ట్ వెల్పిటేషన్ తగ్గిపోవటం ఏంటండి, మాకు ఎన్నో సంవత్సరాల నుంచి ఉందని ఆశ్చర్యపోతూ ఉంటారు అనమాట. అంటే ఆయుర్వేదంలో అంత అద్భుతమైన మందులు ఉన్నాయి, కానీ చేసిన విధానం, మనం చేసే విధానం అనేది చాలా జాగ్రత్తగా చూసుకుని ఆ హెర్బ్ కలెక్షన్ కానించి దాన్ని శుద్ధి చేయటం కానించి దాన్ని ఏ విధమైనది ఇవ్వాలి, ఏ తత్వం వాళ్ళకి ఎంత డోసు ఇవ్వాలి, వాళ్ళ హైటు, వాళ్ళ వయసు, వెయిట్, ఇవన్నీ చూసుకునండి. వాళ్ళ తత్వం, ఈ 4 గుణాలు చూసి మనం మందిస్తే డెఫినెట్గా అవుతుందండి. చాలా బలమైన పిల్లలు పుడతారండి ఆయుర్వేదంలో. నేను మా పిల్లల మీదే చేశాను అది. వాళ్ళు మా మనవాళ్ళని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. మొన్న కూడా వాడేదో కింద పడిపోతే చిన్న హోల్ పడ్డందని ఎవరో ఫారిన్ బయట నుంచి అన్నారా అంట డాక్టర్. ఆయన దగ్గరికి తీసుకెళ్లి కుట్లు ఎంత అంటే వీడు నుంచుని ఇలా కూర్చుని ఏంటి కుట్లు అన్నాడు. ఆయన అనస్థీషియా ఇవ్వలేదు, ఆయన శుభ్రం కూర్చున్నాడు, ఏడిపోయినా లేదు, శుభ్రం కుట్టాడు. ఆయన కుట్టి యాంటీబయాటిక్స్ రాస్తా అడిగాడు. ఆయన అంటే అమెరికా నుంచి వచ్చాడు కాబట్టి అడిగాడు, ఎప్పుడైనా యాంటీబయాటిక్స్ వాడారా అని. ఇంతవరకు వాడలేదండి అన్న. ఏజ్ ఎంత అంటే 13 ఏళ్ళు అంటే ఆయన షాక్ అనమాట. ఆయన 13 ఏళ్ళు వచ్చేదాకా యాంటీబయాటిక్ వాడలేదా, ఎలా పాసిబిలిటీ ఇది అని ఆయన అసలు రాయలేదు. అక్కర్లేదు అయితే మీ వాడికి అన్నారు. ఇప్పుడు 4 రోజులకే తగ్గిపోయిందండి.
అలాగే మనం ఆ జీవన విధానంలో కూడా ప్రెగ్నెన్సీ కానించి ఇచ్చే మందులు ఉంటాయండి. ఫస్ట్ నేను చెప్పింది ఏంటండి, మీకు క్షేత్రం, బీజం, ఈ రెండాటిని శుద్ధి చేయడానికి 1 నెల 2 నెలల్లో వాడుకోవాలి. వాడుకుంటే అద్భుతమైన పిల్లలు పుడతారు, తెలివైన వాళ్ళు పుడతారు, అందమైన వాళ్ళు పుడతారు, అలాగే వంశపారంపర్యంగా వచ్చే జబ్బుల నుంచి దూరంగా ఉంటారు. ఎప్పుడైతే మనిషిలో శక్తి ఉందో ఆ జబ్బులు ఏం చేయలేవండి మనిషిని. అలాగా నెల ఈ నెలలో ఈ మందు, ఈ నెలలో ఈ మందు, అలా అయిపోయిన తర్వాత డెలివరీ అయింది. డెలివరీ కూడా నార్మల్ డెలివరీకి అనేక రకాలైన మందులు ఉన్నాయి, అనేక రకాలు. ఒక మూలిక చేతికి కడితే కూడా డెలివరీ అయ్యింది, కాలుకి కడితే డెలివరీ అయ్యింది. అలాగే లాంగలి అంటారు, పొత్తి దుంప అంటారు, విషం అది. కానీ అది జస్ట్ గన్నం తీసి బొడ్లో పెడితే వెంటనే డెలివరీ అయిపోతుంది. ఇలాగా ఎన్నో రకాల మూలికలు అండి. అదేవిధంగా నల్లని భార్యాభర్తలు ఉన్నారు, వాళ్ళు ఎక్కడో చోట కొబ్బరి కళ్ళు, కొబ్బరి నీళ్ళు అంటాం కదా మనం, అది తీసుకునండి 2వ నెల వచ్చిన కాడి నుంచి 2వ నెల 3వ నెల 4వ నెల తాగలిగితే పురుడు వచ్చే వరకు తాగొచ్చు. తెల్లని పిల్లలు పుడతారండి. ఏంటండి ఏమీ లేదు, కొబ్బరి కళ్ళు. అదే తాటికల్లి ఎత్తుకల్లి ఎలా తీస్తారు అలా కొబ్బరికల్లు కూడా తీస్తారు, కొబ్బరికల్లు తీస్తారు. ఆ కొబ్బరికల్లు తాగితే చాలు తెల్లని పిల్లలు పుడతారు. మరి అంటే సృష్టిలో క్రియేషన్ ఎలా చేయాలనేది కూడా ఆయుర్వేదంలో ఉంది, అంత అద్భుతమైందండి. నా చిన్నప్పుడైతే రావులపాలెం అంటారు, రావులపాలెం పక్కన ర్యాలీ అని అక్కడ ఒక టెంపుల్ ఉందండి, లక్ష్మీనరసింహస్వామి, చాలా అద్భుతమైన టెంపుల్ అంటారు. అది ఆయన నాలిక ఏదో మెత్తగా ఉందంటారు, మీకే తెలియదు, పట్టుకుంటే తెలుస్తుందండి. అక్కడ ఒక వైద్యులు ఉండేవారండి, ఆయన బుధవారమే ఇచ్చేవారంట. ఆయన బుధవారం మూలికిస్తే ఎడముక్కులో పిండితేనేమో ఆడపిల్ల అంటండి, కుడి ముక్కులో పిండితే మగపిల్లడు అంట. ఒక్క కేసు కూడా ఫెయిల్ అయ్యేది కదండి. అలా కొన్ని వేల మంది బుధవారం వెళ్ళి ఆయన చేత వైద్యం చేయించుకునేవారండి. ఒకసారి 1 డోసేనంట. అటువంటి అద్భుతమైన మూలికలు కూడా ఈ సృష్టిలో ఉన్నాయండి. మనం ఎప్పుడైతే ఈ వృక్ష సంపదని ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఏమవుతుందంటేనండి, వాళ్ళు ఎంతసేపు టింబర్ చెట్లు, ఇదే మాట రామ్దేవ్ బాబా కూడా ఉన్న బాలకృష్ణ గారు కూడా ఒక కాన్ఫరెన్స్ లో చెప్పారు. ఏమన్నారంటే ఆయన, అక్కడ అందరూ ఉన్నారు అన్ని డిపార్ట్మెంట్లు, మినిస్టర్లు కూడా, మీరు ఈ పొదలని కలుపు మొక్కలని వాటిని కాల్ చేయడం కానీ వాటిని పూర్తిగా తీసేసి కానీ ఓన్లీ వృక్షాలనే పెంచుతున్నారు. ఆ వృక్షాలు 10-15 జాతులు పెంచుతున్నారు. కొన్ని లక్షల చిన్న మొక్కలు ఉంటాయి, అవన్నీ కూడా ఆయుర్వేదంలో ఉపయోగపడియే. దయచేసి ఆ పని చేయొద్దు, అవి కూడా పెరిగిలే చూడండి, అట్లా ఇత్తనాన్ని నాశనం చేయొద్దు అని చెప్పారు ఆయన. అలాగా మనం ఫస్ట్ మనం ప్రకృతిని కాపాడుకోవాలండి. కాపాడుకుంటే ఈ అన్నిటి నుంచి మనం విముక్తి పొందొచ్చు.